హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం మనం చూసినట్లయితే, బాల్యమున ఐగుప్తు దేశంలో నుండి అది వచ్చినప్పుడు నా మాట వినినట్లు అది అచ్చట నుండి నా మాట వినును. స్తోత్రం దేవా సర్వోన్నతుడా, నీటి వాక్య భాగం ద్వారా మీరు మా అందరితో మాట్లాడి బలపరచమని యేసు నామములో ప్రార్థించిన మేడి పొందుకొని మా పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడ నా మాట వినును అనేది ఇంగ్లీష్లో మనం చూసినట్లయితే షీ షాల్ సింగ్ దేర్ అనే మాట ఇంగ్లీష్లో తర్జుమా చేయబడింది. అంటే ఆమె అక్కడ పాడును అని అర్థం. ఇశ్రాయేలుని దేవుడు ఒక యవ్వన స్త్రీతో పోల్చి మాట్లాడుతున్నాడు. ఐగుప్తు దేశంలో నుండి విడిపించి అరణ్యంలోనికి కొనిపోయి అక్కడ దానితో నేను ప్రేమగా మాట్లాడతాను, అచ్చట ఆ అరణ్యమందు ఆమె పాడును, నన్ను స్తుతించును అని ఇక్కడ వాక్యం చెప్పబడుతుంది. ఆమె పాడుటకు కారణం దేవుడు ఆమెతోనున్నాడు. అరణ్యంలో దేవుడు మనలను ఒంటరిగా విడిచిపెట్టడు, మనతో కూడా ఉంటారు. దానిని ఆకర్షించి అరణ్యంలోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడుతాను అని అంటున్నారు. మనం చాలాసార్లు మన జీవితంలో అరణ్యం లాంటి పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటాం. ఆ సమయంలో దేవుడు మనకెంతో దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎంత ప్రార్థించినా, ఎంత మొరపెట్టినా, ఎంత స్తుతించినా దేవుడు నన్ను విడిచిపెట్టాడా ఏంటి, దేవుడు నాకు సమాధానం ఇవ్వట్లేడు, దేవుడు నాకు సహాయం చేయట్లేడు, ఎంత మొరపెట్టినా నాకు జవాబు రావట్లేదేంటి, ఆ శ్రమలకు ముందు నేను ఎంత కొద్ది ప్రార్థన చేసినా వెంటనే జవాబు వచ్చేది, ఇంత కఠినమైన పరిస్థితిలో దేవుడు నాతో మాట్లాడట్లేడేంటి, దేవుడు ఒక మాట కూడా సెలవు ఇవ్వట్లేడేంటి, దేవుడు మౌనంగా ఉన్నాడేంటి, దేవుడు నన్ను విడిచిపెట్టాడా, దేవుడు నన్ను వదిలేశాడా అనే ప్రశ్నలు కూడా చాలాసార్లు మనకు తలెత్తుతూ ఉంటాయి. అయితే ఆయన వాక్యంలో ఉంది, అరణ్యంలో దేవుడు మనల్ని ఒంటరిగా విడిచిపెట్టాడంట, మనతో కూడా ఉంటాడంట, మనతో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారంట. మనం ఎదుర్కొనే ప్రతి పోరాటంలో, ప్రతి పరిస్థితుల్లో దేవుడు మన తోడుగా ఉండి మనల్ని నడిపిస్తారు. రొమేనియా దేశంలో ఒక చెరసాల్లో చాలామంది ఖైదీలు బంధించబడి ఉన్నారు. వారిలో ఒకరు ప్రభువుని ఎరిగినవాడు, అపరిమితముగా దేవుని ప్రేమించేవాడు. మరి ఒకడేమో నాస్తికుడు, దేవుని తెలియనివాడు, దేవుని నమ్మనివాడు. అతడెప్పుడు కూడా ఈ క్రైస్తవుని ఎగతాళి చేస్తూ, అపహేళన చేస్తూ, గేలి చేస్తూ, బాధ పెడుతూ ఉండేవాడు. నీవు ఎల్లప్పుడూ క్రీస్తుని గురించి పాడుతూ ఉంటావు, దేవుని మహింపరుస్తూ ఉంటావు, ఆయన ఎప్పుడూ చనిపోయారు కదా, ఆయన ఎప్పుడూ మట్టిలో కలిసిపోయారు కదా, నువ్వెందుకు ఇంకా ఆయనను స్తుతిస్తున్నావు, ఆయన ఈ లోకంలో లేడు కదా, నువ్వెందుకు ఇంకా ఆయనను సేవించాలి అని ఆ హేతువాది క్రైస్తవుని అడుగుతాడు. అందుకు అతను అంటారు, ఆయన మనందరి కోసం నిజమే చనిపోయారు, నిజమే, కానీ ఆయన తిరిగి మృత్యుంజయుడై లేచి నేడును జీవించుచున్నాడు, నేను ఆయనతో నడుచుచున్నాను, నేను ఆయనతో మాట్లాడుచున్నాను అని సమాధానం ఇస్తాడు. అందుకు ఆ హేతువాది అంటాడు, నువ్వు ఆయనతో మాట్లాడుతున్నాను అంటున్నావు కదా, ఆయనతో నడుస్తున్నాను అంటున్నావు కదా, మరి ఆయనను చూసావా, ఆయన ముఖం ఎలా ఉంటుంది, ఆయన ఎలా ఉంటారు, ఆయన ముఖ కవలికలు ఎలా ఉన్నాయి, ఆయన కలర్ ఎలా ఉంది అని అన్నీ అడుగుతూ ఉన్నాడు. ఆయన శాంతమూర్తి, ఆయన ముఖము సాత్వికముతోను చిరునవ్వుతో కూడా ఉంటుంది అని ఆ క్రైస్తవుడు జవాబిస్తాడు. అప్పుడు వెంటనే ఆ నాస్తికుడు అడుగుతాడు, సరే నువ్వు క్రీస్తు ముఖము మహిమతో ప్రకాశముతో నిండి ఉన్నదని నువ్వు చెప్తున్నావు కదా, నీ ముఖము మీద ఆ మహిమను నువ్వు చూపిస్తావా మరి అని ప్రశ్నిస్తాడు. చెరసాల అంటే వారికి సరిగ్గా స్నానం ఉండదు, ఆహారం ఉండదు, సుఖం ఉండదు, ఇంకా ఎప్పుడు చూడు ఏదో ఒక రకమైన నొప్పి, బాధ, వారికి ఎక్కువ పనులు చెప్పడం, ఇలా ఏదో ఇంకా సరి అయిన నిద్ర ఉండదు, ఇలా ఎంతో కాలంగా వారు ఉన్నారు ఆ జైల్లో. ఆ క్రైస్తవుడు స్నానం చేసి ఎన్నో దినాలు అయి ఉండవచ్చు, అతని ముఖం అంతా కలగాలేదు, అతని కన్నులన్నీ కూడా గుంటలు పడిపోయినట్టుగా, చెంపలన్నీ ఎండిపోయినట్టుగా, ఇంకా బక్క చిక్కిపోయి అలా ఉన్నాడు. అయినా కూడా ఎదుటివాడు దేవుని తెలుసుకుంటాడు అన్న ఉద్దేశముతో, దేవుని మహిమ అతను చూడాలన్న ఉద్దేశముతో, ప్రభువా నా ముఖమును ప్రకాశింపచేయుము అని ఒక్క మాట ప్రార్థించాడు. ఆయనను స్తుతించడం ప్రారంభించగానే ఆయన ముఖము వికసించడం ఆరంభించింది. హల్లెలూయా. దేవుని యొక్క ముఖ కాంతి, ఆయన మహిమగల ఆ ప్రసన్నత ఆయన ముఖం మీద కనబడుతుంది. అర్థం చేసుకోలేనంత ఆనందం. అక్కడున్న వారందరూ కూడా ఆ మహిమను చూడగలుగుతున్నారు. ఆ హేతువాది కూడా, ఆ నాస్తికుడు కూడా ఆ యొక్క క్రీస్తు మహిమ ప్రకాశమును, ప్రసన్నతను గ్రహించినప్పుడు నేను దేవుని మహిమను చూస్తున్నాను అని ఆ దినమే ఆ నాస్తికుడు తన జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకోవడం జరుగుతుంది. చాలామంది నేడు క్రైస్తవులు శ్రమలను ఎదుర్కొంటున్నప్పుడు ముఖమును చిన్నబుచ్చుకుంటూ ఉంటారు. అందుకే ఈ లోకంలో చాలామంది ఒక మాట అంటుంటారు, క్రైస్తవులు అంటే ఎప్పుడు మాడిపోయిన ముఖముతో, ఎండిపోయిన ముఖముతో, నోటి నిండా నవ్వు ఉండదు, ఎప్పుడు దుఃఖము, విచారము, ఏదో కృంగుదల, ఏదో పోగొట్టుకున్నట్టుగా ఎప్పుడు కన్నీటితో ఉంటారు అని అంటూ ఉంటారు. అన్ని కష్టాలన్నీ క్రైస్తవులకే ఉంటాయా? అన్ని అనారోగ్యాలన్నీ క్రైస్తవులకే ఉంటాయా? ఎక్కడ మీటింగ్ పెట్టినా
వేలాది మంది అనారోగ్యస్తులు వస్తూ ఉంటారు. క్రైస్తవులందరూ ఎప్పుడు అనారోగ్యంతో ఉంటారా అని చాలామంది అంటూ ఉంటారు. నిజానికి దేవుని నమ్మకముగా మనం సేవిస్తే దేవుని ఒక్క మాట అడిగితే చాలండి. అందుకే ఆయన వాక్యం ఉంటుంది కదా, మొదటగా ఆయన నీతిని రాజ్యమును వెతికితే మనకేది అవసరమో అవన్నీ మనకు అనుగ్రహించబడతాయంట. మనం దేవుని సరిగ్గా సేవించకపోతే, దేవుని నమ్మకముగా ప్రేమించకపోతే, ఆయన ఆజ్ఞలను అనుసరించకపోతే, ఆయనను సంతోషపెట్టే రీతిగా మనం ఆయన ఆజ్ఞలను గైకుంటూ బ్రతకకపోతే, దేవునికి దూరంగా ఉంటే మనకు ఎలా దేవుడు సహాయం చేస్తారు? మనం ఆయన మాట వినము, కానీ దేవుడు మాత్రం మన మాట వినాలనుకుంటూ ఉంటాము. దేవుడు చెప్పింది మనం చెయ్యము, కానీ మనం చెప్పింది దేవుడు చేయాలని మనం అనుకుంటూ ఉంటాము. దేవుడు చెప్పింది మనం పాటించము, కానీ దేవునికి మనం ఏదైనా చెప్తే, దేవుని స్తుతిస్తే, ప్రార్థిస్తే, ఏదో దేవుని గొప్ప చేశామనుకొని నా దేవుడు ఏంటి నా ప్రార్థనకు జవాబు ఇవ్వట్లేడు అని అంటూ ఉంటాం. అంతకుముందు మనం ఎలా జీవించాం, ఇప్పుడు వచ్చి మనం అడుగుతున్నామో దానికంటే ముందు ఎలా ప్రవర్తించాం, ఎలా జీవించాం, ఎలా మాట్లాడాం, ఎలా క్రియలు చేశాం, అన్నీ కూడా లెక్కించబడుతున్నాయి. ఒకానొక దినాన మనం లెక్క చెప్పవలసిందన్న భయముతో, భక్తితో ఆయన మాటలను శ్రద్ధగా వింటూ దాని ప్రకారం మన జీవితాన్ని సరిదిద్దుకుంటూ మనం జీవిస్తే, ఆయన అడుగుజాడలో నడుస్తూ ఆయనను మనం చూపించగలిగితే, ఈ లోకానికి ఆయన ప్రేమని లోకానికి పంచగలిగితే, ఒక్క సెకండ్ చాలండి. దేవా నాకు ఇది కావాలంటే దేవుడు వెంటనే ఇస్తారు. అంతేకాని మన ఇష్టానుసారంగా బ్రతుకుతూ, మన ఇష్టానుసారంగా మాట్లాడుతూ, మన ఇష్టానుసారంగా క్రియలు చేస్తూ, పనులు చేస్తూ ఉంటే, ఆలోచిస్తూ ఉంటే దేవుడు ఎలా మనకు సహాయం చేస్తారు? మనం చాలాసార్లు శ్రమలు ఎదురవగానే నాకు స్తుతించాలని లేదు, నాకు ప్రార్థించాలని లేదు అని దేవుని ప్రక్కన పెట్టేస్తూ ఉంటాం. దేవుడు మనలను సృజించుకుంది ఆయనను స్తుతించడానికి, అది మర్చిపోకండి. ఏదో కొద్ది సమయం దేవుని స్తుతించి తర్వాత దినమంతా మన ఇష్టానుసారంగా బ్రతికితే ఏ రీతిగా ఆయనకు సమీపం అవ్వగలుగుతాం? మనం ఎంత సమయం స్తుతిస్తామో, స్తుతించి మిగతా టైంలో కూడా, మిగతా సమయం అంతా కూడా ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ, మన ఆలోచనలో సహితము ఆయనను ఘనపరుస్తూ, మన ఆలోచనలో సహితం ఆయనను స్తుతిని ఒక వాక్యం ఉంటుంది, నిజంగా చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఆయన ఎందుకు మన కొరకు చనిపోయాడంటే, మనం మెలకుగా ఉన్నను, నిద్రపోతూ ఉన్నను ఆయనతో సహవాసం చేయు నిమిత్తం ఆయన మన కొరకు చనిపోయాడంట. చూసారా, మనం నిద్రలో కూడా ఆయనతో ఉండాలని ఆయన ఆశపడే దేవుడు. మరి దినమంతా మన సమయాన్ని ఎలా గడుపుతున్నాం? ఆయనతో ఎంత సమయాన్ని గడుపుతున్నాం? ప్రజలతో ఎంత సమయం గడుపుతున్నాం? నేడు ఈ దినాల్లో ఫోన్తో గడపమంటే అప్పుడే ఇంత సమయం అయిపోయిందా అన్నట్లుగా గడుపుతారు. కానీ దేవునితో గడపమంటే మాత్రం అబ్బా ఇంకా సమయం అయిపోవట్లేదేంటి అన్నట్లుగా ఉంటుంది. మనం ఏదైతే ఎక్కువగా ప్రేమిస్తామో దానితో ఎంత సమయం, అది ఎంత కష్టమైన, నొప్పైన, బాధ అయినా సంతోషంగా ఉంటుంది. దేవుని స్తుతిస్తే స్థితి మారుతుందని తెలుసు, దేవుని స్తుతిస్తే గొప్ప కార్యాలు జరుగుతాయని తెలుసు. కానీ స్తుతించడానికి ఎందుకు వెనకంద వేస్తున్నాం? స్తుతించడానికి ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాం? స్తుతిస్తే మన జీవితం బాగుపడుతుందని తెలిసినప్పటికీ, స్తుతిస్తే అనేక అద్భుతాలు జరుగుతాయి, అనేకల జీవితాల్లో కార్యాలు జరుగుతున్నాయని తెలిసినప్పటికీ మన జీవితంలో జరగాలని ఆశ ఉంటుంది, పొందుకోవాలని ఆశ ఉంటుంది, సాక్ష్యం కావాలని ఆశ ఉంటుంది. కానీ స్తుతించడానికి ఎందుకు ముందుకు రావడం లేదు? మనం స్తుతించాలన్న మనసు మనలో ఎందుకు కలగడం లేదు? ఎందుకో తెలుసా? ఏదో ఒకటి మనల్ని ఆపుతుంది స్తుతించకుండా. స్తుతిస్తే అక్కడ అపవాది ఉండలేడు, స్తుతిస్తే అపవాది తీసుకొచ్చిన సమస్యలు అక్కడ ఉండలేవు, స్తుతిస్తే అపవాది పారిపోతాడు, స్తుతిస్తే అపవాది తీసుకొచ్చిన ప్రతి శోధన, వేదన, నొప్పి, బాధ, సమస్య, రోగం అన్నీ పారిపోతాయి. అందుకే అపవాది స్తుతించకుండా, ప్రార్థించకుండా ఆటంకపరుస్తూ ఉంటాడు. అయినా పర్వాలేదు, ధైర్యం తెచ్చుకోండి. ఎందుకంటే ఆయన వాక్యం సెలవిస్తుంది, నేను వారికి కృతజ్ఞతా బుద్ధిని పుట్టిస్తాను. ఆ మాటను ఎత్తిపెట్టి ఆయన అడగండి, అయ్యా నీ వాక్యం ఇలా సెలవిస్తుంది, నీవు కృతజ్ఞతా బుద్ధి పుట్టిస్తానని అంటున్నావు కదా, నాకు దీని నుండి జయం పొందాలని ఆశగా ఉంది, నిన్ను అధికంగా స్తుతించాలని ఆశగా ఉంది, నీతో సమయం గడపాలని ఆశగా ఉంది, నీవు స్తుతిస్తే సంతోషిస్తావని నాకు తెలిసిందయ్యా. మరి నేను స్తుతించి సంతోష పెట్టాలని నేను అనుకుంటున్నాను, కానీ నాకు ఎలా స్తుతించాలో తెలీదు, నాకు స్తుతించే మనసు లేదు ప్రభువా, నాకు దయచేసి సహాయము చేయండి అయ్యా, కృతజ్ఞతా బుద్ధి పుట్టిస్తానని నువ్వు సెలవిస్తున్నావు కదా దేవా, నువ్వు ఇంతవరకు చేసిన మేలను బట్టి నీ కృతజ్ఞతలు చెల్లించడానికి నాకు సహాయము చేయయ్యా అని ఎప్పుడైతే మనం అడుగుతామో, మనం ఒక్క అడుగు తీస్తే మన కొరకు దేవుడు 1000 అడుగులు తీస్తాడు. అంత మాత్రమే కాదు, ఆయన వాక్యాన్ని ఎత్తిపెట్టి అడుగుతున్నాం కాబట్టి ఆయన తప్పకుండా మనకు సహాయం చేస్తారు. మన దేవుడు మాట తప్పని దేవుడు, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, ఇచ్చిన మాటను స్థాపించే దేవుడు. కాబట్టి ఆయన మాటను ఆధారము చేసుకొని ఆయనను అడుగుతాం. సంతోషం గల ముఖము ఆరోగ్య కారణమంట. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మీ జీవితంలో కష్టాలు ఎదురైనా, శ్రమలు ఎదురైనా, జేబులో ధనము లేకపోయినా, అంతరంగంలో సంతోషం లేకపోయినా, కుటుంబంలో శాంతి లేకపోయినా, అనేక రకాలైన సమస్యలు మీ చుట్టూ
చుట్టుముట్టి ఉన్నప్పటికీ సొమ్మసిల్లిపోకండి, కృంగిపోకండి, ధైర్యం తెచ్చుకోండి, దేవుని స్తుతించండి. దేవుడు అద్భుతాన్ని జరిగిస్తాడు. యెహోవా యందు ఆనందించడం వలన మనం బలం పొందుతామంట. అట్టి కృప భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.